ఆల్ వెల్కమ్ బ్యాక్ టు యశస్వి వంశిక కుకింగ్ అండ్ టిప్స్ అండ్ ప్రతిరోజులాగా ఈరోజు కూడా సూపర్ యూస్ఫుల్ టిప్స్ అయితే వచ్చేసానండి. ఈ టిప్స్ తోటి మన టైంని, మన శ్రమని, మన ఆరోగ్యాన్ని కూడా సేవ్ చేసుకోవచ్చు అండి. ఖచ్చితమైన టిప్స్ అయితే వచ్చేసాను కాబట్టి స్కిప్ చేయకుండా చూడడానికి అయితే ట్రై చేయండి. ఫస్ట్ టిప్ వచ్చేసి మనం బయట నుంచి ఇలా బియ్యాన్ని కొనుక్కొని వస్తాం కదండి. ఇవి ఈ రోజుల్లో అయితే నిజంగా ప్రతి ఒక్కటి కల్తీ లేకుండా ఉన్నదంటే లేనే లేదండి. అలాంటప్పుడు మనం తినేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి కాబట్టి ఈ చిన్న టిప్ని అయితే ట్రై చేయండి. గిన్నె తీసుకొని ఆ గిన్నెలో కొంచెం అయితే వాటర్ పోసేసేయండి. మనం ఏవైతే బియ్యం తీసుకొని వస్తామో ఈ బియ్యాన్ని పోసేసేయండి. ఈ బియ్యాన్ని పోసి ఒక్కసారి అంతా కలిపేసేసేయండి. ప్లాస్టిక్ అయితే మనకి తెలుసు కదండి, ఏమైనా ప్లాస్టిక్ ఏమైనా వాటర్ వేసి పైకి తేలుతూ ఉంటుంది కదా, అలానే రైస్ కూడా ఇలా పైకి తేలిని అంటే మాత్రం ఇవి ప్లాస్టిక్ అని అర్థం చేసుకోవాలి. ఇవి ఊరు నుంచి తీసుకొచ్చినాయండి. నేను ఊర్లో స్పెషల్గా మేము పట్టించుకొని వస్తాము ఊరు వెళ్ళినప్పుడు. బయటవి ఇక్కడైతే ఎక్కడ కొనం మేము, అందుకని సిటీల్లో కొనాలంటే నిజంగా చాలా భయం వేస్తుంది కదా. అదే మనకి పిల్లలకి పెట్టాలనుకున్నప్పుడు ఇలానేదో ఊరి నుంచి తీసుకొచ్చి ఇవి మంచి క్వాలిటీ కాబట్టి అవి పైకి తేలకుండా లోపలే ఉండిపోయినాయండి. అలాంటి టెస్ట్ మీరు కూడా ఖచ్చితంగా చేసుకొని మీకే తెలుస్తుంది రిజల్ట్ అనేది. ఐ హోప్ ఈ టిప్ అయితే మీకు బాగా నచ్చిందని అనుకుంటున్నానండి. ఇది ది బెస్ట్ యూస్ఫుల్ టిప్ కాబట్టి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. అండ్ మన సబ్స్క్రైబర్స్ ఎవరైనా ఉన్నారంటే ఒక లైక్ అయితే ఇచ్చేసేయండి. అండ్ ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసేసి మనం అప్పడాలు కంటిన్యూగా వాడుకుంటూ ఉంటాం కదండి సాంబార్ లోకి, అలానే ఏమైనా స్టఫింగ్ అయితే వాడుకుంటాం. ఇవి తీసుకొచ్చినవన్నీ కొన్నిసార్లు అయితే మెత్తబడిపోతూ ఉంటాయి కదా, ఇలా మెత్తబడిపోకుండా ఉండాలంటే ఈ చిన్న టిప్ని అయితే ట్రై చేయండి. ఇలాంటి సాల్ట్ ప్యాకెట్స్ ఉంటాయి కదండి, ఇవి చాలా దాని క్లోజ్ చూసారా, దాని క్లోజ్ చాలా బాగుంటుందండి. ప్లాస్టిక్ ఉంటుందేమో కానీ అది మనం తీసే వరకైతే ఓపెన్ అయితే అవ్వదు. ఈ అప్పడాలు దీనిలో పెట్టేసుకోండి. ఇలా దీనిలో పెట్టేసుకున్న తర్వాత దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి. మీరు 1 month 2 months తర్వాత అయినా సరే మనం అనుకుంటాం ఫ్రిడ్జ్లో పెట్టేసాం కదా మెత్తపడితే ఏమని, కానే కాదండి. ఈ టిప్ మీరు ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత చూడండి, ఖచ్చితంగా అయితే పడదు. 2 months తర్వాత అయినా సేమ్ క్రిస్పీగానే ఉంటాయి. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసి సమ్మర్ వచ్చేసింది కదా, వెజిటేబుల్స్ ఊరికే ఎండిపోతూ ఉన్నాయని, చాలా కాస్ట్ కూడా ఉన్నాయి వెజిటేబుల్స్ అనేవి. అలాంటప్పుడు ఈ ఎండిపోయినవి ఫ్రెష్గా ఉండాలి మనం వండుకునేటప్పుడు అంటే ఈ చిన్న టిప్ అయితే ట్రై చేయండి. ఒక గిన్నె తీసుకుని ఆ గిన్నెలో మన ఐస్ ముక్కలు ఉంటాయి కదా, ఐస్ ముక్కలు వేసేసి మనం ఏవైతే కూరగాయలు ఎండిపోయినట్లు అనిపిస్తే ఇవే కదండి ఆకుకూరలు కూడా వీటిలో ఎలాగ చేసుకోవచ్చు అని, ఆకుకూరలు అయినా సరే లేదా కూరగాయలైనా సరే ఇలానే ఫ్రిడ్జ్ ఐస్ క్యూబ్స్ వేసేసి వాటర్లో వేసేసి ఒక అరగంట పాటు ఉంచేసేయండి. మీకు అంతగా ఫ్రెష్గా లేకపోయినా కొంచెంలో కొంచెం మీకు ఖచ్చితమైన రిజల్ట్ అయితే ఉంటుందండి. ఎండిపోయిన ఉన్నట్లు అనిపించిన ఆకుకూరలైనా సరే, ఏ బెండకాయలు దొండకాయలు ఏవైనా సరే ఇలా ఐస్ క్యూబ్స్ వేసి కొంతలో కొంతైనా సరే కొంచెమైనా సరే ఫ్రెష్గా అయితే ఉంటుంది. ఐ హోప్ ఈ టిప్ కూడా మీకు బాగా నచ్చిందని అనుకుంటున్నానండి. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసి ఇలా 4-5 వెల్లుల్లి రెబ్బలు తీసుకోండి. ఇది ది బెస్ట్ యూస్ఫుల్ టిప్ అండి, ప్రతి ఒక్క లేడీకి బాగా ఉపయోగపడే టిప్పు. అండ్ దీన్ని తురుముకున్న తర్వాత వెనిగర్ ఉంటుంది కదా, వెనిగర్ని దీనిలో కలిపేసుకుని వీటిలో మీకు ఏది బాగా నచ్చిందా అనేది అయితే ప్లీజ్ నా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. దానిలో కొంచెం వెనిగర్ వేసి ఒక వెల్లుల్లి ముద్దలాగా తయారు చేసుకున్నాను. దీన్ని 2 బాగా కలుపుకున్న తర్వాత గ్యాస్ స్టవ్ కింద పెట్టేసాను. ఎప్పుడు పెట్టాలి అంటే మనం నీట్గా గ్యాస్ అంతా క్లీన్ చేసుకున్న తర్వాత నైట్ పడుకునే ముందు ఇలా పెట్టేసేసండి. మనకి గ్యాస్ దగ్గరే కాబట్టి ఎక్కువ బొద్దింకలు కానీ బల్లులు కానీ తిరుగుతూ ఉండేవి. ఇలా గ్యాస్ స్టవ్ కింద పెట్టేసామనుకొని ఆ ఘాటు స్మెల్కి మనకి బొద్దింకలు అలానే పల్లులు అనేవి రావు. పైన కూడా కొంచెం ఆ బ్యాక్ సైడ్ వాళ్ళు కూడా కొంచెం అయితే అప్లై చేసండి. మీకు ఆ బొద్దింకలు బెడద నుంచి అయితే కంపల్సరీ రిలీఫ్ అయితే. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసేసి నిజంగా ది బెస్ట్ టిప్ అండి, ప్రతి ఒక్కరు ఫ్రిడ్జ్ ఉన్న ప్రతి ఒక్కరికి బాగా యూజ్ అయ్యే టిప్. మనకి డీప్ ఫ్రిడ్జ్లో ఇలా ఐస్ అయితే ఖచ్చితంగా కడుతూ ఉంటుంది కదండి. దీన్ని అంతకుముందు అంటే పైన ప్రెస్ చేసేది ఉంటే మనకి ఈజీగా అయితే దాన్ని ఐస్ అనేది ఊరికే కరిగిపోతుందండి. కానీ ఇప్పుడు ఏంటంటే ఇలాంటి డీప్ ఫ్రిడ్జ్లు వచ్చినాయి కాబట్టి దీన్ని కొంచెం కరిగించడం, బయట పెడితే తప్ప కరిగించడం కొంచెం కష్టమే అవుతుంది. మనకి ప్రతిసారి బయట పెట్టి కరిగించలేం కదండి, మనకు ఉండాల్సిన వర్క్స్ అనుకుంటే. అలాంటప్పుడు ఈ చిన్న టిప్ ట్రై చేసి వదిలేసేయండి. ఐస్ అనేది ఎక్కువ ఫామ్ అవ్వనే అవ్వదు. అట్ ద సేమ్ టైం మనకి డీప్ ఫ్రిడ్జ్లో ఎంత కూలింగ్ కావాలనేది ఖచ్చితంగా ఉంటుంది. టీ స్ట్రైనర్ అనేది తీసుకొని సాల్ట్ వేసుకోండి. ఏ సాల్ట్ అయినా పింక్ సాల్ట్, కానీ సాల్ట్ మాత్రమే అండి, గళ్ళుప్పు కాదండి. సాల్ట్ వేసేసుకోండి. ఐస్ అనేది ఎక్కువ ఫామ్ అవ్వనే అవ్వదు. ఎట్ ద సేమ్ టైం ఎంత టెంపరేచర్ కావాలి అనేది డీప్ ఫ్రిడ్జ్లో ఎక్కువ ఫామ్ అవ్వకుండా ఉండిద్ది ఐస్ అనేది, అలాగే టెంపరేచర్గా ఈక్వల్గా ఉంటుందండి. ఈ టిప్ మీరు ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత మీకే ఆ రిజల్ట్ అనేది ఖచ్చితంగా తెలుస్తుంది. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసేసి పాలు మనకి ఎక్కువ మేగడ కావాలి అనుకోండి, ఇలాంటి రంధ్రాలు ఉన్న ప్లేట్ని పెట్టేసేయండి.
మేగడ అనేది ఎక్కువ కడుతుందండి. నార్మల్గా క్లోజ్డ్ అనుకోండి, ఎక్కువైతే మేగడ కట్టదు. ఇంట్లో ఎవరైతే నెయ్యి చేసుకోవాలి అని అనుకుంటారో అలాంటి వాళ్ళకి మేగడ ఎక్కువ కావాలి కదండి. అలాంటప్పుడు ఈ చిన్న టిప్ని అయితే ట్రై చేయండి. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసి, మనం ఆయిల్ బాటిల్ కర్రీస్ కంపల్సరీ వాడుతూ ఉంటాం కదా ఇళ్ళల్లో. వాడినప్పుడు ఎంత జాగ్రత్తగా వేసుకున్నా కానివ్వండి, కొంచెం అయితే ఆయిల్ అనేది బాటిల్లోంచి కింద పడుతుంటాయి. ఆ కింద కూడా ఆయిల్గా అంటుతూ ఉంటుంది కదా, అలా అంటకుండా ఉండాలంటే సిల్వర్ ఫాయిల్ ఉంటుంది కానీ ఇలా సిల్వర్ ఫాయిల్ని చుట్టేసేయండి. మనకి ఆ కింద పడినా కానివ్వండి, కింద మరక అనేది అంటకుండా ఉంటుంది. ఆ సిల్వర్ ఫాయిల్ని కొన్ని రోజుల తర్వాత కావాలంటే ఉంచేసుకొని లేదంటే తీసేసుకోవచ్చు. ఈ టిప్ని ట్రై చేయండి, మీరు ఖచ్చితంగా యూస్ఫుల్గా అయితే ఉంటుంది. ఇవేనండి ఈరోజు టిప్స్ ట్రిక్స్. మీకు యూస్ఫుల్గా అనిపిస్తే నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. మీకు ఏది బాగా నచ్చిందన్న కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. నా ఫర్దర్ నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న బెల్ సింబల్ అయితే యాక్టివేషన్ ఉంచుకొని నేను వీడియో పెట్టిన వెంటనే మీకు అయితే నోటిఫికేషన్ అయితే ఆన్ అవుతుంది. రేపు మంచి వీడియో వస్తుంది. మళ్ళీ వీడియోలో మంచి టిప్స్ మళ్ళీ కలుద్దామండి. అంతవరకు మీరు అందరూ సంతోషంగా ఉన్నారు, హార్ట్ఫుల్గా అయితే కోరుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్.